ఉద్యోగికి సెలవు వచ్చిన, కంపెనీలకు తాళం పడిన, ప్రభుత్వాలు స్పందించిన, ఆగని ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే రైతన్న. ఆ రైతన్న కోసం వచ్చేసైతే మనకు అసెంబ్లీలోనైతే పోరుగానైతే జరిగిందన్నమాట. మనకి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచెల్లైతే మనకి ఏదైతే ఎదురు చూస్తున్నారో రైతులైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో మీ అందరికీ వచ్చేసైతే శుభవార్త రానే వచ్చింది. సంక్రాంతి 14 నాడే రైతు భరోసానైతే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు, ఎవరు అర్హులు, కౌలు రైతులకు ఎవరికి ఇస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే మీకైతే స్పష్టంగా నేనైతే వివరిస్తానన్నమాట. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో మరలా చెప్తున్నాను, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి. వీడియోనైతే అందరికైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోకి వచ్చేసి అయితే 200-300 లైక్లు వస్తాయని అయితే ఆశిస్తున్నాను అన్నమాట. ఈ నెల 30న కేబినెట్ భేటీ, తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 30న అయితే జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగితే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపి మనకి ఈ నెల ఏదైతే ఉందో 4 పథకాలకు సంబంధించి అమలు చేయనున్నట్లు సమాచారం. 1వ పథకం వచ్చేసి రైతు భరోసా ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోని అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అయితే మనకు మేనిఫెస్టోని అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అయితే అప్పులలో ఉందని అయితే మరోసారి అయితే అసెంబ్లీలోనైతే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. ముఖ్యమంత్రి గారు అయితే మనకు అతి త్వరలోని ఏదైతే ఉందో సంక్రాంతి 14 నాడే, అంటే ఏదైతే ఉందో సంక్రాంతి నాడే రైతు భరోసా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇంకో శుభవార్త, భూమి లేని నిరుపేద కుటుంబాలకు, అంటే ఎవరైతే కౌలు రైతులు చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి కుటుంబానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించబడుతుంది. అలాగే ఏదైతే ఉందో చర్యలు అయితే చేపడుతున్నారన్నమాట. మనకి ఏదైతే ఉందో ఈ అందరికైతే ఉపయోగపడుతుంది అయితే అన్నమాట. ఎందుకంటే కౌలు రైతులు అయితే ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో, అంటే భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ అర్హులు అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, పిఎం కిసాన్ నిబంధనలు అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏమిటి, ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ మాదిరిగానే రైతు భరోసాలో కోతలు పెట్టే అందుకు సిద్ధమైందా అనే ప్రశ్నలు నిర్మిస్తున్నాయి అన్నమాట. మనకు దీనిపై ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్లో నిబంధనలు ఎలా ఉన్నాయో దానికి సంబంధించి రైతు భరోసాలో కూడా మనకైతే నిబంధనలు అయితే పెట్టే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. ఏదైతే ఉందో ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే మనకైతే సంక్రాంతి వరకు అయితే వేచి ఉండడమే, అప్పుడు తర్వాతనే మనకైతే తెలియడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాపై అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు మొన్ననైతే అసెంబ్లీలోనైతే మొత్తం పోరాపోరిగానైతే రైతు భరోసా ఎట్టకేలకైతే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిర్రు. మనకి ఎన్ని ఎకరాల కాలకి ఇస్తున్నారంటే 10 ఎకరాల వరకు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అయితే పడనున్నాయి. రియల్ ఎస్టేట్ భూములు కానివ్వచ్చు, ఇక మీకు తెలిసిన విషయమే ఈ సంగతి అన్నమాట. నచ్చిందని అయితే అనుకుంటున్నాను అందరికైతే వీడియో.